మొన్న అందశ్రీ చనిపోతే ప్రముఖ రచయిత అట్లాంటి వారు మళ్ళీ పుట్టరు. నిజంగా అంత గొప్ప రచయిత. అక్షరం నేర్చుకోకున్నా మన తెలంగాణలో ఆయన వేచిన ముద్ర అనేది ఎంత గొప్పదో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన మరణం టైంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు వచ్చి పాడి మోసిన సంఘటన. ఇంతటి గొప్ప వ్యక్తులు మన గద్దర్, మన అందశ్రీ ఇట్లాంటి వాళ్ళు ఉండంగా రవీంద్ర భారతిలో కాదనను లెజెండ్ సింగర్, గాన గంధర్వుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం కాదనలేని మాటే అయినప్పటికీ కూడా ఇదే స్థాయిలో ఏపీలో ఎళ్లి మన గొప్ప వ్యక్తుల గురించైతే స్టాచ్యూలు పెట్టరు. మరి అట్లాంటప్పుడు మన రవీంద్ర భారతిలో మన తెలంగాణ కవులు గాని, రచయితలు గాని ఇంత గొప్ప సంపదను క్రియేట్ చేసిన వాళ్ళు ఉండంగా ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడం మీద కూడా చాలా ఆరోపణలు. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుత బర్నింగ్ టాపిక్. దీనికి సంబంధించి అసలు మీ పర్సనల్ అభిప్రాయం ఇది కరెక్టేనా? నెక్స్ట్ దయచేసి ఇక్కడ వాస్తవాలు గ్రహించాలి. ఎందుకంటే గద్దర్ గారు చనిపోయినప్పుడు, గద్దర్ గారు బతుకున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేసింది. ఆనాడు ప్రగతి భవన్లో కేసీఆర్ గారు కలవడానికి పోతే 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టిన గద్దర్ గారిని వారు చనిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ గారి పేరు మీద వర్ధంతి కావచ్చు, జయంతి అధికారికంగా నిర్వహిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, అదే కాకుండా గద్దర్ గారి కుటుంబంలో వారి కుమార్తె కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా అందశ్రీ గారిని 10 సంవత్సరాల కాలంలో అందశ్రీ గారిని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవమానించిందో తెలంగాణ సమాజం చూసి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. కీరవాణి గారు కూడా సంగీతం ఆనాడు సందర్భం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేశారు. అందశ్రీ గారే కీరవాణి గారు ఉండాలని చెప్పి వారు కోరుకున్నారు. వారి పాట కాబట్టి వారికే పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పినాం. తర్వాత అందశ్రీ గారు చనిపోతే వారి అంతిమయాత్ర కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అందశ్రీ గారికి అదేవిధంగా వారి పేరు మీద కూడా అది వారు పాడినటువంటి పాటను జై జై తెలంగాణను పాఠ్యాంశాలు చేర్చినాం. స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందశ్రీ గారి కొడుకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం. అదే కాదు తెలంగాణ రాష్ట్ర కవులకు దాదాపు 9 మందికి 4 సీట్లో 500 గదాల జాగా ₹1 నజరానా ప్రకటించు. అదే కాకుండా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిది కూడా మేం పెడతాని చెప్పింది కాదు. శుభలేఖ సుధాకర్ గారు కావచ్చు, వారి అభిమానులు మేము రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం, అనుమతి ఇవ్వండి అని చెప్తే అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు గద్దర్ గారు ఎస్సీ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం ఉన్న గద్దర్ గారిని గౌరవించుకున్నాం. అందశ్రీ గారు ఎస్సీ సామాజిక వర్గం, వారి మాదిగ సామాజిక వర్గం, వారిని కూడా గౌరవించుకున్నాం. సాకరైలమ్మ గారి పేరు మీద వీరనారి సాకరైలమ్మ యూనివర్సిటీ ఏర్పాటు చేసి వారి మనవరాలని మహిళా కమిషన్ మెంబర్గా ఏర్పాటు చేసుకున్నాం. అదేగా తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులను గౌరవించుకునే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకొచ్చాం. తెలంగాణకు తల్లి విగ్రహం లేదు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలుగు తల్లి ఫ్లేవర్ ప్లేస్లో తెలంగాణ తల్లి ఫ్లేవర్గా నామకరణం చేసుకున్నాం కదా. ఒక్కోటి సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వారికి 4-5 రాష్ట్రాల్లో ఆదరణ ఉంది. తెలుగు సాహిత్యాన్ని కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే దానిలో వారు కీలక పాత్ర. 45,000 పైగా వాళ్ళు పాటలు పాడారు. వారు పద్మశ్రీ, పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో 25 అవార్డులు అందుకున్నటువంటి మహానాయకుడు. అట్లాంటి వ్యక్తి ఒక విగ్రహం వారి అభిమానులు పెట్టుకుంటారని చెప్తే మేము అనుమతి, మీరు కూడా మీకు ఇంకెవరైనా విగ్రహాలు పెట్టాలని చెప్పి మీరు అనుమతి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కదా. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహాన్ని చిత్రసీమలో చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అక్కడ ఏదైతే చిత్ర లేఅవుట్ ఉందో చిత్రనగర్లో పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. మొన్ననే జూబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని జూబ్లీస్లో ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది కదా. కాబట్టి చిత్రసీమకు కావచ్చు, సాహిత్య కావచ్చు, కళాకారుల కవులకు ప్రాంతము లేకపోతే ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాజధానిలో మన తెలంగాణ కవులకు గాని రచయితలకు గాని మనం కూడా ఇట్లనే అక్కడున్న అభిమానులు మన తెలంగాణ వాళ్ళు ఒక పర్మిషన్ అడిగిండ్రు అనుకోండి, ఇచ్చే పరిస్థితి ఉంటుందా? మీ అభిప్రాయం చెప్పండి. దయచేసి అక్కడున్న వ్యక్తుల యొక్క బట్టి ఉంటది. ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ నగరం వేరు, ఇది విశ్వనగరం. ఈ నగరంలో అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఇక్కడే ఉంటారు. ఇది విశ్వనగరం. అదే కాకుండా బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు. చెన్నైలో మరి ఆంధ్ర ప్రాంతం సంబంధించి చాలా మంది చెన్నైలో ఉంటారు. చెన్నైలో ఒక వీధికి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెట్టారు కదా. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో విధంగా ఆదరిస్తుంది. కర్ణాటకలో చాలా మంది తెలుగు ప్రజలు ఉంటారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కర్ణాటకలో ఉంటారు, అదేవిధంగా చెన్నైలో ఉంటారు, తర్వాత ఢిల్లీలో ఉంటారు, తర్వాత మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు, బాంబేలో. కాబట్టి తెలుగు ప్రజలంతా ఇప్పుడు 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర విడిపోయి ఇప్పుడు తెలుగు ప్రజలు అన్నదమ్ములాగా కలిసి ఉండి తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ములాగా ఒకరికొకరు సాయం చేసుకునే ఉద్దేశం ముందు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగా విభజన హామీలు ఇంకా పెండింగ్ 9th 10th షెడ్యూల్లో. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇంకా కవులు కళాకారులను గౌరవించుకుంటా ఉన్నారు. రేపు ఇంకా చాలా విగ్రహాలు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ట్యాంక్ బండి మీద కాదు పెట్టేది, ముందస్తుగా ట్యాంక్ బండి మీద పెట్టి వారి విగ్రహాలు పెట్టి తెలంగాణ విగ్రహాలు పెట్టకపోతే దాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారు అనుకోవాలి.
ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహాన్ని వారు తెలంగాణ సంబంధించిన వారే. అవును. వాళ్ళు చిత్రనగర్లో అది గచ్చిబౌలు పెట్టబోతా ఉన్నారు నానక్రామ్గూడలో. ఉమ్. తర్వాత ఎన్టీఆర్ గారి విగ్రహం జూబ్లీస్లో, రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టుకుంటున్నారు. ఉమ్. అందశ్రీ గారిని కావచ్చు, గద్దర్ గారిని మేము గౌరవించుకుని వారి కోసం స్మృతివనం ఏర్పాటు చేసుకున్నాం కదా. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేస్తే ఎట్లా? అదే కాకుండా మనలో కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో వరంగల్ హ్మ్, హన్మకొండ. మేము అధికారంకి వచ్చే వరకు అది పూర్తి కాలే. ఉమ్. త్వరితగతిన పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు కదా. ఉమ్. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు దయచేసి. కవులు కళాకారులను మనం రాజకీయ కోణంలో చూడడం కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అట్లాంటిది ఏమన్నా మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్రం ఇంకా చాలా మంది ఉన్నారు, వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఎవరైనా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ దరఖాస్తు పెడితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇక్కడ వాళ్ళ అనుమతి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అది కూడా రవీంద్ర భారతిలోనే. రవీంద్ర భారతి అనేది ఆ కళాక్షేత్రానికి నిలయం కాబట్టి అక్కడ వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నారు. సరే పెట్టుకోండి అని చెప్పినాం. 15వ తారీఖున వారు ప్రారంభించుకుంటారని చెప్పారు. 13వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ ఉంది. తెలంగాణ రైజింగ్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అనవసరంగా ఈ సందర్భంగా రాజకీయాలు చేస్తే వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంశాల గురించి మీ వర్షన్ అనేది చాలా స్పష్టంగా మాకు అర్థమయ్యేలాగా చెప్పినారు. మీ వాల్యుబుల్ టైంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.